గైస్ బిగ్ బాస్ షో లాగానే మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది స్టార్ట్ అయిపోయింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ బిగ్ బాస్లో ఎట్లా నామినేషన్స్ అయ్యాయో దీంట్లో కూడా అంతే నామినేషన్ చేస్తారు. ఫస్ట్ 3 వీక్స్ మాత్రం అయిపోయింది. ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ అయింది హరీష్ గారు. పాపం బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా నా హార్ష్గా మాట్లాడని చెప్పేసి ఓటింగ్ ఎవరు వేయలేదు. ఇప్పుడు కూడా అంతే అయింది, ఓటింగ్స్ ఎవరు వేయలేదు. కాకపోతే దీంట్లో జడ్జెస్ వచ్చేసి నాగార్జున గారు ఉంటారు బిగ్ బాస్లో. మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో మాత్రం ముగ్గురు జడ్జెస్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి పాయింట్స్ ఇస్తూ ఉంటే ఒక్కొక్క జోడీ అనేది ముందుకు వెళ్తుంది. దీంట్లో కొంతమంది ఏంటంటే లవర్స్ని పెట్టిండ్రు, ఇంకా కొద్దిగా ఏంటంటే పెళ్ళైన వాళ్ళని పెట్టిండ్రు దీంట్లో. కానీ యాజ్ ఇట్ ఈస్ బిగ్ బాస్ షో లాగానే నడుపుతాం అనుకుంటారేమో వీళ్ళు మాత్రం. ఫస్ట్ 3 వీక్స్ మాత్రం అయిపోయింది. 5th వీక్ నుంచి ఆడియన్స్కి ఓటింగ్ అనేది పెడతారంట. దీనికోసం మీరు ఓటింగ్ చేస్తేనే అది కొద్దిగా పైకి వెళ్ళి మంచిగా షో హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ కాన్సెప్ట్. ఇది వచ్చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మీకు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఏదైనా రివ్యూ కావాలంటే ఫాలో మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.